వారం రోజుల్లో స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్లో పెరిగిపోయాయి. దీనికి కారణం సామాన్యులకు పెద్దపీట వేయడమే. ఇంతలా ఈ షోని సక్సెస్ చేసి 8 సీజన్స్ విజయవంతంగా నడిపించిన ప్రేక్షకులకు మేము ఇచ్చుకునే చిరు కానుక అంటూ నాగార్జున చేత ప్రోమోస్ చేయించి మరీ ఓ రేంజ్లో హైప్ పెంచారు మేకర్స్. అయితే ఈ సామాన్యులకు ఎంపిక చేసుకునే ప్రక్రియ కోసం అగ్ని పరీక్ష అనే షోని కూడా నిర్వహిస్తున్నారు. గత 6 రోజుల నుంచి ప్రతిరోజు అర్ధరాత్రి 12 గంటలకు జియో హాట్‌స్టార్లో లేటెస్ట్ ఎపిసోడ్ అప్లోడ్ అవుతూనే ఉంది. 45 మందికి ఆడిషన్స్ నిర్వహించి కేవలం 15 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఇక ఈ 15 మందికి వివిధ టాస్క్లు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వీళ్లను ప్రేక్షకుల చేత ఎంపిక చేసే అవకాశాన్ని కూడా కల్పించారు. జియో హాట్‌స్టార్లో వీళ్లకు ఓట్లేయొచ్చు. మొదటి రోజు ఓటింగ్లో ప్రసన్న కుమార్ అందరికంటే అత్యధిక ఓట్లతో నెంబర్ 1 స్థానంలో కొనసాగారు. కానీ రెండవ రోజు ఆయన ఆట తీరు జనాలకు నచ్చలేదు. దీంతో ఆయన ఓటింగ్ 3వ స్థానానికి పడిపోయింది. ఇక నిన్న ఆయన మంచిగానే ఆడాడు, కానీ సంచాలక్ డాలియా తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల ఆట నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన తప్పు లేకపోయినప్పటికీ కూడా ఆమె ఆట నుంచి తొలగిస్తే కనీసం తన కోసం తాను వాదించుకోలేదు. ఇదే ఆయనకు పెద్ద మైనస్గా మారింది. ఇక ఆయన తరపున టీం లీడర్ మర్యాద మనీష్ మాట్లాడాడే కానీ ప్రసన్న కుమార్ మాత్రం నోరు విప్పలేదు. ఇంత మెతగ్గా ఉంటే బిగ్ బాస్లో నెట్టుకొని రావడం కష్టం అనే అభిప్రాయం ఈ షో ఎపిసోడ్ని చూసిన ప్రతి ఒక్కరికి అనిపించింది. అందుకే ఆయన ఓటింగ్ శాతం తగ్గి ఉండొచ్చని చెప్తున్నారు విశ్లేషకులు. ప్రస్తుతానికి అయితే ఆయన 3వ స్థానంలో కొనసాగుతున్నారు. మొదటి స్థానంలో పడాల పవన్ కళ్యాణ్, 2వ స్థానంలో దమ్ము శ్రీజ కొనసాగుతోంది. 4వ స్థానంలో ప్రియా శెట్టి, 5వ స్థానంలో మాస్క్ మ్యాన్ హరీష్ కొనసాగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి టాప్ 5లో వీళ్లే. రాబోయే రోజుల్లో ఓటింగ్ శాతం బాగా పెరగచ్చు.